హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటి అని అంటే నేను పెంచులకోనకి వెళ్ళిన వీడియోని అయితే ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ ఫ్యామిలీ అందరం కలుసుకొని అయితే పెంచులకోనకి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా ఆటోలో అయితే మా ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం అయితే కొంచెం టైం కేటాయించుకోవాలి. అంతే కదా, మనము ఎప్పుడు బిజీగా షెడ్యూల్స్ వేసుకుంటూ అసలు తీరిక లేకుండా ఉన్నా ఎంతో కొంత టైం అయితే మన ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవాలి. ఇలా ఫ్యామిలీతో గడిపిన టైం అనేది చాలా వాల్యుబుల్ అనమాట. ఇక్కడ పెంచులకోనకి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఎక్కువ ఫారెస్ట్లా ఉంటుంది అనమాట. ఆ పచ్చని చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు తెలియకుండానే అప్పుడప్పుడు ఇలాంటి ప్రయాణాలు మనల్ని ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగిస్తాయి అన్నమాట మనకి. ఎందుకంటే ప్రకృతితో ఎక్కువ సావాసం చేస్తూ ఉన్నాము అని అంటే మన మైండ్ అనేది కొంచెం రెస్ట్ కోరుకుంటుంది కదా. ఆ రెస్ట్ అనేది ప్రకృతి ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. ఈ కొండలు, నెక్స్ట్ ఆ చెట్లు, ఇవన్నీ చూసినప్పుడు ఒక తెలియని ప్రశాంతత అయితే మనసుకు కలుగుతుందనమాట. నాకు అలాగే అనిపించింది. హ్యాపీగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ట్రిప్ అంతా కూడా ఎంజాయ్ చేసాము. పిల్లలైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగా నడుస్తూ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ దాని గురించి తెలుసుకుంటూ. మెయిన్ థింగ్ ఇక్కడ పచ్చదనం అండి. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకైతే ఈ పెంచులకోన ఏరియా అంతా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకనంటే మంచి గ్రీనరీ ఉంటుంది, చాలా ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. దేవస్థానానికి కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక పార్క్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లలు తిరిగి అలసిపోయి కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి వచ్చేసాము అనమాట. పెంచులకోన దగ్గరలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వచ్చేసాము. ఇక్కడ కూడా ఈ దేవస్థానం ఏదైతే ఉంటుందో దీని యొక్క కట్టడం చాలా బాగుంటుంది. ఇంకా అలా అన్నీ విజిట్ చేసుకొని ఇంకా వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా అయితే వెళ్ళామో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే హ్యాపీగా అక్కడ జరిగిన మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ అలాగే జర్నీని ఎంజాయ్ చేస్తూ తిరిగి ఇంటికి అయితే ప్రయాణం అయ్యామన్నమాట. ఏదో తెలియని ఒక మంచి మనశ్శాంతితో తిరిగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంతే కదా, మనకి అప్పుడప్పుడు మన మనసు, బ్రెయిన్ రెండు కూడా, మన శరీరం కూడా బ్రేక్ కోరుకుంటుంది. ఆ బ్రేక్ కోరుకున్నప్పుడు ఇలా ప్రకృతితో మన యొక్క జర్నీని స్టార్ట్ చేసాము అని అంటే మనసు చాలా ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.